రంపచోడవరం మండలం చెరువుపాలెం గ్రామానికి చెందిన చోళ లచ్చిరెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కాకినాడ జీజీహెచ్ వైద్య బృందం అసాధారణ వైద్య నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఛాతీలో లోతుగా దూసుకెళ్లిన బాణం కారణంగా తీవ్ర గాయాలతో ప్రాణాలు నిలబడే అవకాశాలు సన్నగిల్లిన పరిస్థితుల్లో వైద్యులు చేసిన సమయోచిత చికిత్స రోగికి పునర్జన్మనిచ్చింది. ఈ క్లిష్ట శస్త్రచికిత్సకు కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ నాయకత్వం వహించారు. ఛాతీ భాగంలో గుండె, ఊపిరితిత్తులు, ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో ఉన్న బాణాన్ని తొలగించడం అత్యంత సవాలుతో కూడుకున్న ప్రక్రియ. సుమారు 3.5 గంటల పాటు సాగిన శస్త్రచికిత్సలో డాక్టర్ మదన్ మోహన్తో పాటు జనరల్ సర్జరీ విభాగపతి డాక్టర్ నరేష్, ఎనెస్థీషియా నిపుణుడు డాక్టర్ ప్రసన్న కుమార్ మరియు వారి వైద్య బృందం సమన్వయంతో పనిచేసి రోగిని సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడేశారు. ఆపరేషన్ అనంతరం కూడా వైద్యులు నిరంతర పర్యవేక్షణ అందించి రోగి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్కు సిద్ధంగా ఉండడం వైద్యుల అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ విజయానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి సమర్థవంతమైన నాయకత్వం కూడా ప్రధాన కారణంగా నిలిచింది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య విభాగాల మధ్య సమన్వయం, అవసరమైన సదుపాయాల కల్పన, రోగికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా పర్యవేక్షించడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించగలమని ఆమె నిరూపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పితాని కోమలి, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మోహన్, జనరల్ సర్జరీ హెచ్డిఓడి డాక్టర్ నరేష్, అనెస్థీషియా విభాగానికి చెందిన డాక్టర్ ప్రసన్న కుమార్ పాల్గొని చికిత్స వివరాలను వెల్లడించారు. సిటీ స్కాన్ అవి చేసుకున్న తర్వాత ఇమీడియట్గా అర్ధరాత్రే 12:30 టైంకి ఆపరేషన్ తరలించి మధు డాక్టర్ గారు అందరి సహకారంతో డాక్టర్ మదన్, డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ నరేష్, జనరల్ సర్జన్ వీళ్ళందరి సహకారంతో ఇమ్మీడియట్గా ఆపరేషన్ తీసుకుని పేషెంట్స్ డిస్కవరీని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత థొరకోటమీ అనే ఆపరేషన్ చేసి మేజర్ ఆపరేషను బాణం అది తొలగించి ఏదైతే లంగ్ కొంత ఇంజరీ అయిందో అదంతా రిపేర్ చేసాము. పెరికార్డియం వరకు వెళ్ళి ఆగింది అది. సో పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి అది రక్తం అది ఎక్కించి ఆర్ఐసీలో అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ రెడీగా ఉన్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు డిశ్చార్జ్ రెడీగా ఉన్నాడు. ఇంత ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి పేషెంట్కి ఇమ్మీడియట్గా ఓటీ అరేంజ్మెంట్ అంతా చూసి అదంతా జరిగింది. మీకు ఎవరో సూపరింటెండెంట్ మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్తో అంతా చక్కగా జరిగినాయి. అందుకే పేషెంట్ ప్రాణాన్ని కాపాడగలిగాము. ఈ కోఆర్డినేషన్ ఇలాగే అంతా బాగుంటే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మా చెరువు అండి, ఏం జరిగిందంటే మా గంగలమ్మ పండుగ చేస్తారండి. గంగలమ్మ పండుగ చేస్తే నేను చేనులో ఇంటికి వచ్చానండి. ఆ లోపల మా ఆవిడ అంతనా ఇల్లు అలుగుతుంటే ఇది కొద్దిగా శుభ్రంగా చేయు, భాగాలు కూడా బాగాలేదని చెప్పానండి. సరే చెప్పే కానీ కొద్దిగా ఏర్పారు కొద్దిగా దెబ్బలు కొద్దిగా శుభ్రం అని మా ఆవిడ అన్నది. ఆవిడంతే పార ఎక్కడదంటే పార పట్టుకొచ్చి అది ఆవిడ కన్నదని పార వచ్చిందండి. సరే అని సరుతున్నది పార అండి. మరి ఆ లంచోడు ఎటువంటి వచ్చేసి గబగబా ఉరిదెచ్చాడండి. ఉరిదెచ్చేసి గబాలన వేలు పట్టి వచ్చాడండి. ఎట్లా అని మన బాగా కానీ వేసేసండి. వేసండి లోపలండి మా ఊరు వల్ల నాకు ఉరిదెచ్చి కుర్రోడు పట్టుకున్నారట అండి. తెలియదండి, నేను కోమల పోయాను. పట్టుకొని కట్టేసిరండి. కట్టేసి ఓడపల్లి దగ్గర మన ఇలా ధర్మాస్పేటలో ఉన్నది. వాడు కుర్రోడు రమేష్ అని బయట వచ్చిన కుర్రోడు గమ్మని వెళ్ళి బండితో వెళ్ళి అతనికి అంబులెన్స్ తీసుకొచ్చి ఆ అంబులెన్స్లో ఎక్కబెట్టుకొని చూడరాని తీసుకొచ్చారండి.